#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పూర్ణ చంద్రారెడ్డి, సార్ టెల్ అబౌట్ హెయిర్ ఫైబర్ అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఫస్ట్ పాయింట్, హెయిర్ ఫైబర్ అనేటువంటిది వాడడం మంచిదేనా అంటే ఎస్, ముమ్మాటికి మంచిదే. హెయిర్ ఫైబర్ అనేటువంటివి చాలా సింపుల్ మెథడ్ అనమాట. అంటే మీకే కనుక బట్టల కనిపిస్తూ ఉంది అండ్ మీరు ఎటువంటి మెడికేషన్ వాడాలని ఇంట్రెస్ట్ లేదు, ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ ఇంట్రెస్ట్ లేదు, PRP స్టెమ్ సెల్ నాకు ఇవేవి వద్దురా బాబు, బట్ ఎంతో కొంత లుక్ కనిపిస్తే చాలు అనుకుంటున్నారు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ప్రశాంతంగా హెయిర్ ఫైబర్ స్ప్రే చేసుకోండి, ముందుకెళ్ళిపోండి. రకరకాల బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి. ఏ బ్రాండ్ మంచిది, ఏది వాడితే బెటర్ అని మనకందరికీ డౌట్ రావచ్చు. నేనేం చెప్తానంటే ఇదే పక్కా ఈ బ్రాండ్ వాడండి, లేకపోతే ఈ ఫలానా కొనుక్కోండి అని చెప్పేదానికంటే మీకు అందుబాటులో ఏది ఈజీగా దొరుకుతుందో అటువంటి వాటిని ఒకటి తెప్పించేసుకొని ఒకసారి సింపుల్గా టెస్ట్ చేయండి, సెన్సిటివిటీ టెస్ట్ చేయండి. మీకే కనుక ఎటువంటి ఇబ్బంది రావట్లేదు, అలర్జీ రావట్లేదు అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో ఒకరోజు అప్లై చేసుకుని ఒక 24 hours వదిలేసి చూడండి. అగైన్ ఎటువంటి రియాక్షన్ రావట్లేదు అంటే దెన్ గో హెడ్ విత్ దాట్. సో ఇలా చేయడం మంచిది. అంటే అట్లీస్ట్ ఒక సింపుల్ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి కొనుక్కోవడం మంచిది. ఈ హెయిర్ ఫైబర్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంది. యూజువల్గా ఇవన్నీ ప్లాంట్ డిరైవ్డ్ వస్తుంటాయి, బట్ కొన్ని కెమికల్లీ మేడ్ కూడా ఉంటాయి. ఈ హెయిర్ ఫైబర్స్ యూజువల్గా 500 నుంచి 3000, 4000, కొన్నిసార్లు 5000, ఇంకా అంతకంటే ఎక్కువ కాస్ట్ కూడా వెళ్తూ ఉంటాయి, బట్ ఈ మధ్యలోనే ఉంటాయి. మీరు వీటిని వాడేటప్పుడు మంచి డీల్స్ అవి చెక్ చేసుకోండి, దాన్ని బట్టి కొనుక్కోండి. నేను కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను, మీకు నచ్చినవి, మీకు అందుబాటులో ఉన్నవి, మీకు ఏవైతే రియాక్షన్స్ రాకుండా ఉన్నాయో అటువంటి వాటిని వాడుకోండి. టాపిక్, కామన్గా ఇండియాలో ఇది బాగా సెల్ అవుతూ ఉంటుంది. యూజువల్గా అరౌండ్ 1500 నుంచి 3000 దాకా ఉండొచ్చు. దీంట్లో కూడా రకరకాల కలర్స్లో ఉంటుంది. అంటే కలర్ కోడింగ్ అంటూ ఉంటుంది. అంటే బ్లాక్ కలర్ కానీ, బ్రౌన్ కలర్ కానీ, లేదా లైట్ గ్రేష్ కలర్ కానీ. అండ్ యూజువల్గా ఈ పర్టికులర్ బ్రాండ్ వాడే హెయిర్ ఫైబర్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇంకో కామన్ బ్రాండ్ ఏంటి అంటే కబోకి అనేటువంటిది. ఇది కూడా కొంచెం పాపులరే. ఇది కొంచెం తక్కువ కాస్ట్ ఉండే ఛాన్స్ ఉంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే న్యాచురల్ ఫైబర్స్తో ఇది డిరైవ్ అయ్యింది అని చెప్తూ ఉంటారు. మూడోది వచ్చేసి బోల్డిఫై. ఇది కొంచెం కాస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇది న్యాచురల్ కెరాటిన్తో తయారు చేస్తారు. ఈ పర్టికులర్ హెయిర్ ఫైబర్ కొంచెం వెయిట్లెస్ అండ్ ఎక్కువసేపు అది అలాగే హెయిర్ మీద అతుక్కొని ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం లాంగ్ లాస్టింగ్ కూడా. ఇంకో హెయిర్ ఫైబర్ వచ్చేసి నానోజెన్. ఇది కూడా కొంచెం కాస్ట్లో పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు ఒక హై క్వాలిటీ హెయిర్ ఫైబర్స్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటివి అనేది వాళ్ళు క్లియర్గా చెప్పరు. పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, డర్మటోలాజికల్లీ టెస్టెడ్ అని చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి ఎవరి స్కాల్ప్ అయితే కొంచెం సెన్సిటివ్ ఉంది అని అనుకుంటూ ఉంటారు, అటువంటి వాళ్ళకి ఈ నానోజెన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి కెరాటో. ఇది ఒక యూనిక్ హెయిర్ ఫైబర్. దీంట్లో 100% కెరాటిన్ వాడతాము అని చెప్తారు. దీని కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, దాదాపు 5000 వరకు పోయే ఛాన్స్ ఉంది. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వాటర్ రెసిస్టెంట్, స్వెట్ రెసిస్టెంట్. అంటే స్వెట్ వచ్చినా కూడా మనము ప్రత్యేకించి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కామన్గా హెయిర్ ఫైబర్ వాడినప్పుడు జనాలు భయపడేది దేనికి అంటే స్వెట్ వచ్చిందంటే అది నల్లగా కారుతుంది, అందరి ముందు షేమ్కి గురవుతాము అని. సో అటువంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్. ఇంకోటి హెయిర్ ఫర్ రియల్ అని ఇంకో బ్రాండ్. ఇది చాలా ఎకనామికల్గా దొరుకుతుంది మనకి, అరౌండ్ 800 to 1500 రూపీస్ లోపల. ఇది కూడా న్యాచురల్ హెయిర్ ఫైబర్ నుంచి తయారు చేస్తాము అని చెప్తారు. ఇంకొకటి హెయిర్ రౌజ్ అనే ఒక బ్రాండ్. ఇది ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు అని చెప్తారు. ఇలా మనం చూసుకుంటూ పోతే రకరకాల హెయిర్ ఫైబర్ బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలోంచి మీ బడ్జెట్ని బట్టి అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి ప్రాపర్గా ఒకసారి తెప్పించుకొని టెస్ట్ చేసుకొని ఏదైతే మీకు సెట్ అవుతుందో అటువంటి వాటిని వాడండి. బట్ మీరు రోజంతా ఎప్పుడు వాడినా రాత్రి అయ్యేసరికల్లా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ప్రశాంతంగా స్కాల్ప్ అంతా క్లీన్ చేసుకొని పడుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ క్లీన్ స్కాల్ప్ ఉన్నప్పుడు, డ్రై స్కాల్ప్ ఉన్నప్పుడు మీరే కనుక అప్లై చేసినట్లయితే దెన్ ఎక్కువ రోజుల వరకు మీరు ప్రశాంతంగా వీటిని వాడుకుంటూ ఉండొచ్చు.